అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి ప్రాంతంలో రెండో విడత ల్యాండ్ పుల్లింగ్ చేపట్టాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ దశలో మరో 16,000 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. మొదటి దశలో ప్రభుత్వ భూమి 16,000 ఎకరాలు సిఆర్డీఏకి ప్రభుత్వం అప్పగించింది. రాజధాని అమరావతి కోసం మొత్తం 50,000 ఎకరాలు రైతుల నుంచి భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం భావించింది. ఇక మొదటి దశలో రైతుల నుంచి 34,000 ఎకరాల సమీకరణ, రెండో దశలో మరో 16,000 ఎకరాలపై కసరత్తు చేస్తుంది. త్వరలో ల్యాండ్ పుల్లింగ్ కు సంబంధించిన నోటిఫికేషన్ ను సిఆర్డీఏ విడుదల చేయనుంది. మొత్తం ప్రభుత్వ భూమి రైతుల వద్ద నుంచి తీసుకున్న భూమితో కలిపి 74,000 ఎకరాలలో రాజధాని నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. ఇక ఈ రెండో విడత భూసేకరణకు సంబంధించి 7 గ్రామాల్లో భూసేకరణ చేయనుంది. వైకుంఠపురంలో 3,361 ఎకరాలు, పెద్దమద్దులో 1,145 ఎకరాలు, ఎండ్రాయిలో 2,166 ఎకరాలు, కర్లపూడిలో 2,944 ఎకరాలు, వడ్డమానూరులో 1,913 ఎకరాలు, హరిశ్చంద్రపురంలో 2,418 ఎకరాలు, పెదపర్మిలో 6,513 ఎకరాలు భూసేకరణకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తుంది. ప్రభుత్వ అసైన్డ్ భూములతో కలిపి మొత్తం 20,494 ఎకరాల భూసేకరణ ద్వారా సిఆర్డీఏ తీసుకురానుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. అనూష, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుని చెప్పుకోవచ్చు. ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా రాజధానికి సంబంధించి రెండో విడత ల్యాండ్ పూలింగ్ కూడా కూటమి చేపట్టాలని చెప్పేసి మాత్రం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ దశలో మరో 16,000 ఎకరాలు సేకరించాలని చెప్పేసి మాత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేబినెట్ లో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అందుకు సంబంధించిన ప్రక్రియని ప్రభుత్వం కసరత్తు చేపట్టిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన మొదటి దశలోనే ఆ ప్రభుత్వం 16,000 ఎకరాలు సిఆర్డీకి ఆ ప్రభుత్వం అప్పగించాలని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇది ఈ కేబినెట్ మీటింగ్ లో కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు. దీంట్లోనే ఏదైతే ఇప్పటికే సిఆర్డీకి 10,000 ఎకరాలు అప్పచెప్పిన సందర్భం అయినప్పటికీ కూడా మరొకసారి రాజధాని అమరావతి కోసం మొత్తం కూడా 50,000 ఎకరాలు రైతుల నుంచి భూసేకరణ చేపట్టాలని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వం భావించింది. దాంట్లోనే మొదటి దిశగా 16,000 ఎకరాలని సేకరించి, అదేవిధంగా మొదటి దశలో 34,000 ఎకరాలు సేకరణ జరిగింది. రెండో దశలో కూడా మరో 16,000 ఎకరాలు సేకరించేందుకు అయితే మాత్రం కసరత్తు అయితే మాత్రం కూడా చేపట్టింది. దీనిలోనే త్వరలోనే అమరావతి సమీపంలో మరొక ఈ ల్యాండ్ పూలింగ్ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మాత్రం కూడా ఆ సిఆర్డీఐ విడుదల చేయనుంది. దీంతోనే మరొక 16,000 ఎకరాలు సేకరించి రాజధాని కోసం అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేసేందుకు, అదేవిధంగా సిఆర్డీఐకి అనుబంధం చేస్తూ కూడా ఈ ల్యాండ్ పూలింగ్ అయితే మాత్రం కూడా కేటాయించాలని చెప్పేసి అయితే మాత్రం కూడా ఈ రోజు సిఆర్డీఐ ఏదైతే కేబినెట్ మీటింగ్ జరిగిందో దాంట్లో కూడా ఇది ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. దీంతోనే మరొకసారి అయితే మాత్రం అమరావతిలో ల్యాండ్ పూలింగ్ జరిగితే కనుక పెద్ద ఎత్తున సంస్థలు తీసుకొచ్చేందుకు, అక్కడ పెద్ద ఎత్తున డెవలప్ చేసేందుకు అయితే మాత్రం కూడా ఈ ప్రక్రియని ఇటైపు సీఎం చంద్రబాబు సూచించారు. ఈ నేపథ్యంలోనే మనం చూసుకుంటే మాత్రం కూడా ఏదైతే ఇప్పటికే అమరావతి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం నుంచి కూడా రైతుల వద్ద తీసుకునేందుకు సుమారుగా ఇప్పటికే 74,000 ఎకరాలు రాజధాని నిర్మాణానికి చేపట్టాలని చెప్పేది మాత్రం కూడా ప్రభుత్వం చేపట్టింది. ఆ 74,000 ఎకరాలు కూడా చేపట్టింది. ఇక చూసుకుంటే మాత్రం ఈ రెండో విడత భూసేకరణకు కూడా సంబంధించి ఏదైతే రాజధాని సమీపంలో ఉన్నటువంటి 7 గ్రామాల్లోనే ఈ భూ సమీకరణ చేయనుంది. ఆ ప్రధానంగా చూసుకుంటే మాత్రం కూడా ఈ 7 గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రధానంగా చూసుకుంటే మాత్రం కూడా ఒకటి వైకుంఠపురము, అదేవిధంగా వైకుంఠపురంలో అయితే మాత్రం 33,361 ఎకరాలు సేకరించనుంది. అదేవిధంగా పెద్ద మెదడులో 1,145 ఎకరాలు, అదేవిధంగా ఎండ్రాయిలో 2,116 ఎకరాలు, అదేవిధంగా కర్లపూడిలో 2,944 ఎకరాలు, అదేవిధంగా హరిచంద్రపురంలో 2,418 ఎకరాలు, అదేవిధంగా పెద్ద బడిలో కూడా 6,000 భూములు సేకరణకైతే మాత్రం కూడా ప్రభుత్వం అయితే మాత్రం రంగం సిద్ధమైంది.
దీంతోనే ఈ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేలాగైతే మాత్రం కూడా ఇటువైపు కూటమి ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రభుత్వం అన్సైడ్ భూములు కూడా మొత్తం కలిపి చూసినట్టయితే మాత్రం కూడా 20,494 ఎకరాల సేకరణకైతే కూడా ఈ సిఆర్టీ అయితే తీసుకొని ఉంది. దీంతో చూసినట్టయితే మాత్రం ఇప్పటికే కూడా కొన్ని వేల ఎకరాలు సేకరించినప్పటికీ కూడా మరి ఒక పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి, అదేవిధంగా ఇప్పటికీ కూడా కొన్ని పెద్ద పెద్ద సంస్థలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు, అదేవిధంగా డెవలప్ చేసేందుకు అయితే మాత్రం వస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసేందుకు రానున్న రోజుల్లో కూడా ఎలాంటి వసతులు ఏర్పాటు చేస్తే ఇక్కడ అన్ని విధాల ఫెసిలిటీస్ ఏర్పాటు చేసే విధంగా ఉండాలని చెప్పినంత మాత్రం కూడా మరొకసారి ఇన్ని వేల ఎకరాల సేకరణకైతే మాత్రం కూడా ఈ రోజు కేబినెట్ లో అయితే ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మంత్రులందరూ కూడా సీఎం చంద్రబాబు చెప్పిన విధంగానే వింటూ కూడా ఈ కేబినెట్ లో అందరూ కూడా ఆమోదం తెలిపారు. దీంతో కూడా రానున్న రోజుల్లో అంటే ఇంకొక టర్మ్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అయ్యే అవకాశం ఉన్న నేపథ్యం అవతరణ ధీమాతో కూడా ఈ భూములన్నీ కూడా సేకరించి ఆ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని చెప్పేది మాత్రం కూడా చూస్తున్నారు. ఇప్పటికి కూడా ఆ ప్రాంతాలన్నిటికీ సంబంధించినటువంటి అనుమతులు తీసుకోవడంతో సిఆర్డీఏకి అప్పచెప్పింది. సిఆర్డీఏతో కూడా అతి త్వరలోనే ఈ భూమి వేల ఎకరాల సేకరణకి మాత్రం కూడా ఆ రంగం సిద్ధం చేసుకోవచ్చు. ఇది ఒక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా అమరావతి ప్రాంతాన్ని అన్ని విధాలుగా డెవలప్ వస్తున్న తరుణంలో కూడా మరొక 16,000 ఎకరాలతో పాటుగా మరికొన్ని వేల ఎకరాలు స్వీకరణకి రంగం సిద్ధం అవడంతో కూడా ఆ ప్రాంతంలో కూడా రైతులు అయితే మాత్రం కొంతమేర సంతోషం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది అని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో మరి ఈ భూములకి రైతులు ఇవ్వడానికి ఎలా ముందుకు అంగీకరిస్తారా, వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఇటు ప్రభుత్వం నుంచి చూపించడానికి సిద్ధంగా ఉన్నారని కూడా మనం అయితే వేచి చూడాల్సిన ఉన్న పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు మనం. అనుష రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.